తీసుకెళ్తుంది. ఇక దత్తాత్రేయ కిషన్ రెడ్డి కుటుంబాలతో సన్నిహిత బంధాలు, మా ప్రభుత్వ నిర్ణయాలతో దత్తన్న పీజేఆర్ స్ఫూర్తి, ప్రస్తుత జంట నగరాల్లో ఇలాంటి నేతలు కొరత ఉంది. దత్తాత్రేయ జీవిత చరిత్ర పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్, నేను ఈ స్థాయిలో ఉండడానికి దత్తాత్రేయ కారణం అంటూ కిషన్ రెడ్డి. ఇక డైపర్లు మార్చినట్లు పార్టీలు మార్చేస్తున్నారంటూ వెంకయ్య, జెంటిల్మెన్కు ప్రతిరూపం దత్తాత్రేయ అంటూ చంద్రబాబు, బాబు వల్లే హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్ అంటూ కోమటిరెడ్డి, బీజేపీ కార్యకర్తలే నా ఆస్తి అంటూ బండారు దత్తాత్రేయ, వారికి చెవులున్నా వినపడవు నోరున్నా మాట్లాడరంటూ కిషన్ రెడ్డిపై రాజాసింగ్ పరోక్ష విమర్శలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక తాను కలిస్తే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పథంలో వేగంగా దూసుకెళ్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయాలకు అతీతంగా కిషన్ రెడ్డిని అప్పుడప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటానని, ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఎప్పుడూ ముందుంటానని స్పష్టం చేశారు. బండారు దత్తాత్రేయ కిషన్ రెడ్డి కుటుంబాలతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పారు. ఇటీవల ఢిల్లీలో నీతి ఆయోగ సమావేశం సందర్భంగా జరిగిన సరదా సంఘటనలు రేవంత్ రెడ్డి డిస్కషన్ చేసినట్టు తెలుస్తుంది. సో ఇక మనం ఇక్కడ పెద్దగా చర్చించుకోవాల్సినటువంటి అంశం అయితే ఏమీ లేదు. కానీ ఎందుకు మాట్లాడాలనంటే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుందాతనం చూడండి, ఎంత హుందాగా రేవంత్ రెడ్డి వివరిస్తున్నట్టే. నాకు తెలిసి అతి చిన్న వయసులో ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నిజం చెప్తున్నా, నాకు తెలిసినంత వరకు అయితే ఇంత తక్కువ వయసులో ముఖ్యమంత్రి అయ్యి ఇంత హుందాగా మాట్లాడడం 10 మందిలో అనేది చాలా గ్రేట్. సో అది రేవంత్ రెడ్డికే కొట్టిన పిండి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, స్కూల్ ఏమో బీజేపీ అంటున్నాడు, కాలేజ్ ఏమో టీడీపీ అంటున్నాడు, ఉద్యోగం ఏమో రాహుల్ దగ్గర అంటున్నాడు. ఏమంటున్నాడు? స్కూల్ బీజేపీ అంట, కాలేజ్ టీడీపీ అంట, ఉద్యోగం రాహుల్ దగ్గర అంట. అంటే ఎవరిని నారాజ్ చేయట్లే, ఎవరిని విమర్శించట్లే. మరి గతాన్ని కూడా మర్చిపోలే, గతాన్ని గుర్తు చేసుకున్నాడు. గతాన్ని గుర్తు చేసుకొని మరి ఏ స్థాయి నుంచి వచ్చిండో ఆ స్థాయిని గుర్తు చేసుకున్నాడు. ఇక్కడ ఎవరెవరున్నారు? నిన్న స్కూల్ బీజేపీ అనగానే ఇక్కడ దత్తాత్రేయ కానీ కిషన్ రెడ్డి కానీ వీళ్ళందరినీ సాటిస్ఫై చేసిండు. ఇక కాలేజ్ టీడీపీ అంటే నిన్న బాబు వచ్చిండు, సో బాబును అక్కడ సాటిస్ఫై చేసిండు. ఇక ఉద్యోగం రాహుల్ గాంధీ గారు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ని సాటిస్ఫాక్షన్ చేసిండు రేవంత్ రెడ్డి. సో ఇదంతా ఇట్లుంటే, ఇక కిషన్ రెడ్డి కలిస్తే రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇక దత్తాత్రేయ కిషన్ రెడ్డి కుటుంబాలతో సన్నిహితంగా ఉంది, మా ప్రభుత్వ నిర్ణయాల్లో దత్తన్న ఇక పీజేఆర్ స్ఫూర్తి అని చెప్తున్నా. అంటే గతంలో పీజేఆర్ లాంటి వాళ్ళు, ఇప్పుడున్నటువంటి దత్తాత్రేయ కానీ వాజ్పేయి లాంటి వాళ్ళు, అంటే గతంలో వాళ్ళు చేసిన సేవలు మేము మర్చిపోలేము, మీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారని చెప్పేసి నా పుస్తక ఆవిష్కరణలో ఇక ముఖ్యమంత్రి గారు, అటు బాబు చంద్రబాబు నాయుడు, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇక ఎవరికి వాళ్ళు వాళ్ళ గత జ్ఞాపకాల్ని ఒకసారి నెమరు వేసుకుంటూ భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తూ స్టేట్మెంట్ ఇచ్చారు. సో నిన్న ముఖ్యమంత్రి స్టేట్మెంట్కు రాజాసింగ్ స్పందిస్తూ గట్టిగానే కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వారికి చెవులున్నా వినపడవు నోరున్నా మాట్లాడరు, కిషన్ రెడ్డిపై రాజాసింగ్ పరోక్ష విమర్శలను ఇప్పుడే చెప్పుకున్నాం కదా. మరి ఈ పరోక్ష విమర్శలకు మరి బీజేపీ ఏమైనా స్పందిస్తుందా? సొంత పార్టీ నేత, సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ మీద ఏమైనా మాట్లాడతారా లేదా చూడాలి. బట్ నిన్న మాత్రం దత్తాత్రేయ పుస్తకావిష్కరణ చాలా ఘనంగా జరిగింది, అందరూ హాజరైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. రైట్, ఇంకా హైలైట్గా ఏమున్నాయి? మాగంటికి కన్నీటి వీడుకోలు, ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, నివాళులర్పించిన సీఎం రేవంత్, భట్టి నేతలు, కన్నీటి పరిమితమైన మాజీ సీఎం కేసీఆర్.